రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, విద్యుత్ ఛార్జీలు, యూజర్ ఛార్జెస్ పేరు మీద, సర్దుబాటు ఛార్జీల పేరు మీద విపరీతమైనటువంటి భారాలు ప్రజల మీద పడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరు మీద ఆ రోజు అదానీ సంస్థతో సెకీ ద్వారా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి గత ప్రభుత్వం యోచిస్తే ఈ ముఖ్యమంత్రి తనయుడు చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి, చేయొద్దు, ఒకవేళ ఎక్కడైనా బిగిస్తే వాటిని పగలగొట్టండి అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, కుంభకోణం ఉంది దీని వెనకాల అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వాటి మీద ఏమాత్రం పెదవు ఇవ్వట్లేదు. సెకీని అదానీ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ ఇంటి సాకులు చూపిస్తూ రద్దు చేయకుండా దాన్ని కొనసాగించే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉంటారు. సంస్కరణలను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలు ప్రజల్ని మోసం చేసే పద్ధతులు అమలు చేస్తా. విద్యుత్ ఛార్జీలు అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రజలపైన తీవ్ర భారం పడుతుందని చెప్పి ద్వారా రాష్ట్రంలో దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారాలు మోపినట్టు అవుతుంది. సిపిఎం పార్టీగా మేము భావిస్తా ఉన్నాం.